మీరు ఓం శ్రీ మహాగణపతయే నమః. ఆవాహయామి. కాలు కొట్టండి, నిన్నే కొట్టేసేయండి. చూడండి ఇవాళ డాక్టర్ రావుస్ కాలనీలో ఉన్నాము. 9.52 లక్షలతో ఇక్కడ ఒక వాటర్ పైప్ లైన్ 150 మీటర్ల వాటర్ పైప్ లైన్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవాళ దానికి ప్రారంభోత్సవంగా వెంకాయ కొట్టి అందరూ వెల్ విషర్స్తో పాటు ఇవాళ ప్రారంభం చేయడం జరుగుతుంది. టీచర్స్ డే కావడం కూడా ఒక మంచి పరిణామం. ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి బర్త్డే సందర్భంగా టీచర్స్ డే జరుపుకున్న ప్రతి ఒక్క టీచర్కి విష్ యూ వెరీ హ్యాపీ టీచర్స్ డే. అలాగే ఇక్కడ జరుగుతున్న ఈ మంచి కార్యక్రమంలో అందరూ తోడు ఉండాలని కోరుకుంటున్నాను. ఇలాగే మిగతావి ఏవి ఉన్నా ఒక్కొక్కటి విత్తల వారీగా అన్నీ చేసి పుట్టపర్తి నియోజకవర్గంలో ఇలా ఏ సమస్యలు లేకుండా చేస్తాం. ఎన్నికలైన తర్వాత ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థ వైఎస్ఆర్సీపీ అధికారంలో కుప్పకూలిపోయినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ పుట్టపర్తి నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతోంది. మొన్నటికి మొన్న డ్రైనేజ్ వాటర్ సమస్య పరిష్కారం చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఎలక్ట్రికల్ బల్బులకు పెట్టాము. 5 లక్షల రూపాయలు మోటార్లకు మరమ్మతులకు పెట్టడం జరిగింది. ఈరోజు డాక్టర్ రావుస్ కాలనీలో 150 మీటర్ల పైప్ లైన్ వాటర్ పైప్ లైన్ కోసం దాదాపు 9,52,000 రూపాయలు ఖర్చు పెట్టి వివిధ కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇప్పుడు మీరు చూశారు. తర్వాత అమృత 2 కింద ఎన్టీఆర్ కాలనీలో పర్మనెంట్ వాటర్ సప్లైకి 6,04,00,000 రూపాయలు శాంక్షన్ అయింది. ఇది చాలా మంచి పరిణామం. దీనివల్ల బ్రాహ్మణపల్లి కానీ బీడుపల్లి కానీ ఇతర గ్రామాలకు కానీ పర్మనెంట్ వాటర్ సప్లై స్కీమ్ ఉంది. గతంలో 100,30,00,000 రూపాయలతో ఈఏపీ కింద నేను కొద్దిగా వాటర్ స్కీమ్ అంటే ఈ పుట్టపర్తిని దాదాపు 50 సంవత్సరాల దృష్టిలో ఉంచుకొని ఈ వాటర్ సప్లై కోసం 100,30,00,000 రూపాయలు పెట్టడం జరిగింది. ఆ 100,30,00,000 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఉన్నా కూడా పట్టించుకోలేదు. తిరిగి నోటీస్ ఇచ్చాము. తిరిగి 1 మంత్లో దాన్ని తప్పకుండా ప్రారంభిస్తాము. దశల వారీగా ఏవైతే ఎలక్షన్లో మేము హామీ ఇచ్చామో వాటిని తప్పకుండా పూర్తి చేస్తాము.